కాలం గాయాలను మాన్పగలదు కానీ నేరాలను చెరిపివేయలేదు అని కశ్మీరీ పండిట్ సరళా భట్ ఉదంతం మరోసారి నిరూపించింది. దాదాపు 35 ఏళ్ల తర్వాత ఈ కేసులో చారిత్రాత్మక ముందడుగు పడింది. ఘోర అత్యాచారం, తీవ్రమైన హింస, హత్య కేసులో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర దర్యాప్తు సంస్థ SIA శ్రీనగర్లోని ప్రత్యేక కోర్టులో 737 పేజీల భారీ ఛార్జ్షీట్ను దాఖలు చేయడానికి సిద్ధమైంది. అసలేంటి కేసు? కశ్మీరీ పండిట్ నర్స్ అయిన సరళా భట్ను ఉగ్రవాదులు అంత దారుణంగా ఎందుకు చంపారు? ఈ స్టోరీలో చూద్దాం. కశ్మీర్ అనంతనాగ్ జిల్లాకు చెందిన సరళా భట్ శ్రీనగర్లోని షేర్-ఈ కశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసేవారు. 1990 సమయంలో కశ్మీర్ లోయలో తీవ్రవాదం కోరలు చేస్తోంది. ప్రజలు భయానక వాతావరణంలో బిక్కుబిక్కుమంటూ బతికేవారు. ముఖ్యంగా కశ్మీర్ పండిట్ల పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. అయినా సరళా భట్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా డ్యూటీకి హాజరయ్యేవారు. ఈ టైంలోనే అంటే 1990 ఏప్రిల్ 18వ తేదీన ఆమె పనిచేస్తున్న ఆసుపత్రి సమీపంలో JKL ఉగ్రవాదులు ఆమెను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాతి రోజే శ్రీనగర్లోని ఒమర్ కాలనీలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమెను ఓ ఇంట్లో బంధించి దారుణంగా హింసించి ఆ పైన ఆటోమేటిక్ రైఫిల్తో కాల్చి చంపినట్లు పోస్టుమార్టంలో తేలింది. ఆమె భద్రతా దళాలకు సమాచారం అందిస్తోందని, అందుకే చంపామని ఉగ్రవాదులు ఒక లేఖను ఆమె మృతదేహం పైన వదిలి వెళ్లారు. అయితే ఈ ఘోరానికి ఇక్కడితో ముగింపు పడలేదు. ఆ తర్వాత ఉగ్రవాదులు సరళా భట్ కుటుంబం ఉంటున్న ఇంటిపైన గ్రనేడ్ వేసి దాడి చేశారు. దీంతో వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వేలాది మంది ఇతర కశ్మీరీ పండిట్లతో పాటు ఆ కుటుంబం కూడా కశ్మీర్ లోయను వదిలి వెళ్లిపోయారు. దశాబ్దాలుగా ఆ కుటుంబం న్యాయం కోసం నిరీక్షిస్తూనే ఉంది. లోయలో నెలకొన్న తీవ్రవాద భయానక వాతావరణం, సాక్షులను బెదిరించడం వంటి కారణాల వల్ల 30 ఏళ్లకు పైగా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. అయితే 2024 మార్చి 18వ తేదీన జమ్మూ కాశ్మీర్ DGP ఆదేశాల మేరకు ఈ కేసును SIAకు బదిలీ చేశారు. 30 ఏళ్ల క్రితం ఈ దారుణం జరగటంతో దర్యాప్తు అధికారులు ఎంతో శ్రమించి ఎవిడెన్స్తో పాటు సమాచారాన్ని సేకరించారు. సాక్షుల స్టేట్మెంట్లు, ప్రత్యక్ష సాక్ష్యాలు, ఫోరెన్సిక్, బాలిస్టిక్ నివేదికలు, వైద్య ఆధారాలను సేకరించారు. అలాగే మరో ఉగ్రవాది బిట్టా కరాటే ఇచ్చిన ఒక టీవీ ఇంటర్వ్యూను కూడా సాక్ష్యంగా వాడుకున్నారు. కిడ్నాప్, ఘోర అత్యాచారం, తీవ్రమైన హింస, హత్య కేసులో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర దర్యాప్తు సంస్థ SIA శ్రీనగర్లోని ప్రత్యేక కోర్టులో 737 పేజీల భారీ ఛార్జ్షీట్ను దాఖలు చేయడానికి సిద్ధమైంది. ఈ కేసులో JKLF తీవ్రవాద సంస్థ అధినేత యాసిన్ మాలిక్తో పాటు మరో 4గురిని ప్రధాన నిందితులుగా చేర్చారు. ఈ కిరాతకమైన నేరాన్ని పక్కా ప్రణాళికతో అమలు చేయడంలో అప్పటి JKLF కమాండర్ యాసిన్ మాలిక్, ఖుర్షీద్ అహ్మద్ చాల్కు, అబ్దుల్ హమీద్ షేక్, మహ్మద్ యూసఫ్ సోఫీ అలియాస్ ఇద్రీస్, గులాం మహ్మద్ తఫ్లు భాగస్వాములని దర్యాప్తులో తేలింది. వీరిలో 3 నిందితులు ఇప్పటికే మరణించారు. అయితే ఆమెను కాల్చిన ప్రధాన నిందితుడు ఖుర్షీద్ అహ్మద్ చాల్కు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కు పారిపోయినట్లు భావిస్తున్నారు. అతనిపైన చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. మరోవైపు యాసిన్ మాలిక్ ప్రస్తుతం టెర్రర్ ఫండింగ్ కేసులో ఢిల్లీలోని తీహార్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఈ హత్య కేవలం ఒక వ్యక్తిపైన జరిగిన దాడి కాదని, కశ్మీరీ పండిట్లను భయభ్రాంతులకు గురిచేసి వారిని కశ్మీర్ లోయ నుంచి బలవంతంగా తరిమివేయడానికి JKLF ఉగ్రవాద సంస్థ పక్కా వ్యూహంతో జరిపిన కుట్రలో భాగమని దర్యాప్తులో నిర్ధారణ అయింది. కిడ్నాప్, హత్య, కుట్ర కేసులతో పాటు తీవ్రమైన టాడా చట్టం, భారత ఆయుధాల చట్టం కింద నిందితులపైన కేసులు నమోదు చేశారు. సుదీర్ఘ కాలం తర్వాత దాఖలైన ఈ ఛార్జ్షీట్ లోయను వదిలి వెళ్లిన కశ్మీరీ పండిట్లలో న్యాయం పైన నమ్మకాన్ని పెంచింది. అంతేకాదు, నేరస్తులెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని బలమైన సందేశాన్నిచ్చింది.